హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఎగ్ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ కూడా చేయడం. ఎగ్ పచ్చడి కోసం నేనైతే 5 eggs తీసుకున్నాను. ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం కారం, పసుపు, ధనియాల పౌడర్, కొంచెం సాల్ట్ ఇవి తీసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో మనం ఇప్పుడు ఎగ్స్ వేసేద్దాం. ఇది వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది, కానీ మా ఇంట్లో అయితే ఒక్క రోజే ఫినిష్ అయిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కొంచెం బాగా కలుపుకుంటున్నా. సో ఇలా అయితే కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం డబల్ బాయిలింగ్ మెథడ్ చేద్దాం. తెలుసా? ఫస్ట్ ఒక కళాయి తీసుకొని స్టవ్ ముట్టించేసి అందులో కొంచెం వాటర్, కేక్ ప్యాన్ తీసుకున్నా. ఇందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేద్దాం అడుగంటకుండా. ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ చేసేసా. ఇప్పుడు మనం ఈ ఎగ్ని ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఇందులో పెట్టేద్దాం. సో ఇది ఒక 5 minutes ఆగి రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ప్రాసెస్ ఏంటో నేను చూపిస్తాను. సో ఇదైతే అయిపోయింది. మీకు అయిందా కాలేదని తెలుసుకోవాలంటే ఒక స్పూన్ పెట్టి ఇలా వత్తండి, మీకు అర్థమవుతుంది. ఇవి అంటట్లేదు. సో అయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం పీసెస్ లాగా కట్ చేసుకుందాం పచ్చడికి కావాల్సిన విధంగా. సో ఇలా ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది. ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా క్యూబ్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పెనం పెట్టి అందులో ఆయిల్ వేసేద్దాం. పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుందాం ఆయిల్. వేడయ్యాక ఈ క్యూబ్స్ అయితే ఇలా వేసేద్దాం. నూనెలో కొంచెం మగ్గనియాలి బాగా. సో ఇలా కలుపుతూనే ఉండాలి, అన్నీ రెడ్ కలర్లోకి రావాలన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ చికెన్ పచ్చడిలానే ఉంటుంది. నూనెలో వేయగానే చూడండి పొంగుతున్నవి, అవన్నీ మళ్ళీ చిన్ననైపోతాయి. సేమ్ చికెన్ పీస్ ఉన్నట్టే ఉన్నాయి కదా. యాక్చువల్లీ వీటిని మనం టమాటాలు వేసి కర్రీ కూడా చేసుకోవచ్చు. నేను అది ఎలా చేయాలో కూడా ఒక వీడియో అయితే చేసి పెడతాను, చూడండి. సో ఇప్పుడు ఇవి ఎర్రగా అయిపోయినాయి కదా, వీటిని ఒక ప్లేట్లో అయితే తీసుకుందాం. అబ్బా చూడడానికి భలే ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిని పచ్చడి పెడితే నిజంగా అసలు అన్నంలో వేసుకొని తింటే అమృతం ఉన్నట్టే ఉంటుంది. సో పచ్చడి కోసం మనం దీంట్లో మిగిలింది కదా ఆయిల్ని అయితే ఇందులో వేసేస్తున్నా. ఇంకొంచెం యాడ్ చేయాలి ఆయిల్. జీలకర్ర, ఉల్లిపాయలు,
ఎల్లిపాయలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా అల్లం అయితే వేస్తున్నా. కొంచెం పసుపు వేద్దాం. ఫస్ట్ కొంచెం లైట్గా వేసుకోండి, ఆల్రెడీ మనం ఇందాక వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు కారం, పచ్చడి కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేయాలి. ఇప్పుడు ధనియా పౌడర్, మీరు కావాలనుకుంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను పెద్దగా మసాలాలు వాడను కాబట్టి నేను అటువంటి ఏం యాడ్ చేయట్లేదు. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ అయితే వేసేద్దాం. ఫైనల్గా నేనైతే సాల్ట్ యాడ్ చేస్తున్నా. ఇందులో ఒక నిమ్మకాయ పిండుకున్నాం అనుకోండి, మనకి వారం రోజులు నిల్వ ఉంటుంది. నేను పిండట్లేదు ఎందుకంటే మాకు ఈరోజు అయిపోతుంది పచ్చడి. మేము ఈరోజే తినేస్తాం మొత్తం. కావాలి 1 వీక్ నిల్వ ఉండాలి అనుకునే వాళ్ళు ఒక నిమ్మకాయ అయితే పిండుకోండి. సో ఫైనల్గా మనకి ఎగ్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో, సేమ్ చికెన్ పీస్ ఉన్నట్టే ఉంటుంది. కాలుతుంది బాగా, ఇవ్వండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫైనల్గా మనకైతే ఎగ్ పచ్చడి రెడీ అయిపోయింది. అన్నంలో వేసుకొని సర్వ్ చేసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది. సో ఫైనల్గా మనకి ఎగ్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్ బాయ్.